హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చేసుకుంటున్న ఈ రెసిపీ పేరు జొన్నల గుగ్గిళ్ళు. ఒక చిట్టి గ్లాస్ తీసుకొని దాంతో 2 గ్లాసుల జొన్నల్ని ఇలా వాటర్లో నైట్ అంతా నానబెట్టుకొని బాగా ఒకసారి కడిగి ఈ నీళ్ళని ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న వీటిని కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఆ రెండు కూడా కాంబినేషన్గా సూపర్గా ఉంటాయండి. వేరుశెనగలు ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ అంటే సరిపోతుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత విజల్కి పెట్టుకోవాలి. నార్మల్ కుక్కర్ అయితే 6 విజల్స్ 7 విజల్స్ సరిపోతుందండి. నాలాంటి బెస్ట్ కుక్కర్ అయితే మాత్రం ఒక 12 విజల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా ఉంచేసుకోవాలి. ఎందుకంటే 12 విజల్స్ జొన్నలు చాలా మెత్తగా ఉడకాలండి. 90% కాదు 100% కూడా కుక్కర్లోనే ఉడికిపోవాలి. జొన్నలు చాలా బాగా ఉడికితేనే అవి తినగలం మనం. తర్వాత ఒక పెద్ద ఆనియన్, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. వేసుకుని అవి వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అల్లం నేను వేయలేదు. అల్లం ఉన్నా కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. జొన్నలు ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ అండి. అందులోకి నేను పాలకూరను కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూర వేసుకున్న తర్వాత ఈ రెండు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. జొన్నలు ఏంటి పాలకూర ఏంటి అని అనుకోవద్దండి. నిజంగా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్, తర్వాత పసుపు వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి. మార్నింగ్ టిఫిన్ లాగా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా, నైట్ డిన్నర్ లాగా కూడా ఇది తినొచ్చండి. చాలా హెల్దీ రెసిపీ. ముందుగా మనం ఉడికించుకున్న జొన్నలో కూడా కొద్ది సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది 60% పాలకూర ఉడికిన తర్వాత ఇవి ముందుగా ఉడకబెట్టుకున్న గుగ్గిలను వేసుకోవాలండి. వేరుశనగలు, జొన్నలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ ఫ్లవర్స్ అన్ని ఒకదానితో ఒకటి కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా చాలా ఈజీగా ఎంతో హెల్దీగా ఉన్న ఈ రెసిపీ మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.